ప్రభుత్వాస్తులు నష్టం చేసిన వారిపై వెంటనే కమిషనర్ నిర్లక్ష్య వైఖరి ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో చెత్త బండ్ల ప్రారంభోత్సవం అని చెప్పి ఆనాడు చెత్త బండ్ల ప్రారంభోత్సవం అంటే ఆ బండ్లు మున్సిపల్ కార్యాలయానికి చెందిన ఉంటేనే ప్రజల ధనంతో కొనుగోలు చేసింది ఉంటేనే ప్రారంభోత్సవం జరుగుతుంది. కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లే ఆ యొక్క వాహనం యొక్క అద్దాలు వెలగొట్టి ప్రజాధనాన్ని నష్టం చేస్తే ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా నిర్లక్ష్యం వహించిండ్రు. ఇప్పటికి కూడా ప్రజాస్తి నష్టం జరిగితే తక్షణం చర్యలు తీసుకోవాలా. ఇవాళ మరి ఆ యొక్క 36 వాళ్లకు ఉండాల్సింది ఉండగా 16 వాహనాల మీద మేము చర్యలు తీసుకోవాలా, నాసిరకంగా కొనుగోలు చేసిందని భారతీయ జనతా పార్టీకి చెందిన కౌన్సిలర్లను జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడమైన జూన్ 6 తారీఖు నాడు. కానీ ఇప్పటి వరకు కలెక్టర్ గారు రిపోర్ట్ పంపిమన్నాను కూడా కలెక్టర్ గారు దీన్ని ఏమైందని పత్రికల ముఖంగా సోషల్ మీడియా రూపంగా ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడ కోడై కూస్తున్నా కానీ ఈ జిల్లా కలెక్టర్ అనేటైనా అసలైన జిల్లా కలెక్టర్ అనేది మర్చిపోయి కాంగ్రెస్ పార్టీకి బండ్రోతుగా ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి అని ఒక లీడర్ ఉన్నాడు మన బోధన ఎమ్మెల్యే. ఆయన ఎమ్మెల్యే అని మంత్రి అనుకుంటుడు తను ఆర్మూర్ వస్తున్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్న అవినీతి మీద మాట్లాడాడు. ప్రజా ఆస్తి నష్టం జరిగిందని పత్రికలు కోడై కూసినాయి కానీ ధ్వంసం చేసింది చెప్తున్నారు. కమిషనర్ అంటున్నాడు నేను ఫిర్యాదు చేసినామంటారు. మరి పోలీస్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకుంటలేరో, ఈ కమిషనర్ ఎందుకు అడుగుతలేడో మాకు తెలుస్తలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఈరోజు ప్రజాధనం ఏదైతే నష్టం జరిగిందో దాని మీద ప్రశ్నిస్తున్నది. ఎందుకు నష్టం జరిగింది, దాన్ని ఏం చర్యలు తీసుకున్నారనే దాని మీద సమగ్ర విచారణ జరిపి ప్రజలకు తెలియజేయాలా అని సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏదైతే ఆ ప్రజా ఆస్తి మీద నష్టం గతంలో చెప్పడం జరిగింది, ఈ రోజు మున్సిపల్ చెందిన నాయకులు, కౌన్సిలర్లు, మొత్తం బీజేపీ పార్టీ నాయకులు ఈ రోజు కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని 11 గంటలకు కార్యాలయానికి వస్తే సమయం 1:52 అవుతున్నా కానీ ఇప్పటి వరకు కమిషనర్ గారికి ఫోన్లు చేస్తే ఆయన మీటింగ్ అంటాడు. ఇప్పటి వరకు రాలేకుండా కుర్చీకి మెమోరాండం ఇచ్చి సుమారు 2 గంటల పైన ఇక్కడ మేము ఏదైతే ఆయన కోసం వెయిట్ చేసి ఈ యొక్క రిప్రజెంటేషన్ మీద చర్యలు తీసుకోండి, ప్రజలకు తెలియపాల్సిన బాధ్యత కమిషనర్ గారికి ఉన్నది. కాబట్టి మేము ఈరోజు పత్రికాముఖంగా ఆ కుర్చీకి ఏదైతే మెమోరాండం సమర్పించి చర్యలు తీసుకోవాల్సిందిగా, ప్రజాధనం దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ కమిషనర్ గారిని, ఈ జిల్లా కలెక్టర్ గారిని, ప్రభుత్వం నడిపిస్తున్న పెద్దల్ని మేము ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, share and subscribe.